నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మరి ఈ పరాభవ నామ సంవత్సరంలో వృషభ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది గురుగారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం సంవత్సరం ఫలితాలు అనగానే పంచాంగం తీసి ఆదాయ వ్యయాలు రాజ్యపూజ్య అవమానం చూస్తూ ఉంటాం. 5 14గా ఉంది, అంటే 5 ఆదాయం 5 ఉంటే 14 వ్యయంగా ఉంది. అంటే వీళ్ళకి ఖర్చులు భారీగానే ఉంటాయి. అదేవిధంగా చూసుకుంటే రాజ్యపూజ్య అవమానం కూడా 5-4గా ఉంది. అంటే మెచ్చుకునే వాళ్ళ సంఖ్య 5 ఉంటే అవమానాల సంఖ్య 4గా ఉంది. దీన్ని చూసి మనం భయపడాల్సిన పని ఏం లేదు ఆదాయం వ్యయం, ఎందుకంటే ఇది ఓన్లీ జస్ట్ బేసిక్ లెవెల్ అండి. చాలామంది తెలియక అయ్యో పంచాంగం ఇలా ఉందనుకుంటారు. అదేంటంటే జస్ట్ ఒక ఐడియా, జస్ట్ మిమ్మల్ని మీరు ప్లాన్ చేసుకోవడం కోసం వరకే. బట్ మీ జన్మజాతకంలో మంచి ధనయోగ దశ నడుస్తుంది, అవి ఏమీ ఉండవు. మీ పర్సనల్ చార్ట్లో ఎలా ఉంది, ఒకటి గోచారంలో ఉండే గ్రహాలను మనం ఎలా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు జనరల్గా వృషభం వారికి కనుక చూసుకుంటే ఆదాయ స్థానంలో రవి ఉన్నాడు, లాభస్థానంలో శని ఉన్నాడు. సో మీకు ప్లానటరీ పొజిషన్స్ సపోర్టింగ్, ఏమి టెన్షన్ పడకండి. దీనికి ఏం చేయాలి, ఆదాయం పెరగాలి అంటే దక్షిణామూర్తి ఆరాధన, విష్ణు ఆరాధన చేయండి. వ్యయం తగ్గాలి అంటే లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేయడం, కందులు దానంగా ఇవ్వడం చేయండి, ఖచ్చితంగా వ్యయం తగ్గుతుంది. ఇక రాజ్యపూజ్య అవమానాలు పెరగాలి అంటే, రాజ్యపూజ్యం పెరగాలంటే దుర్గా ఆరాధన, అవమానం తగ్గాలంటే బియ్యం దానంగా ఇస్తూ ఉంటే తగ్గుతుంది. సింపుల్. సో రాజ్యపూజ్య అవమానాలు ఇవి చేసుకుంటే సరిపోతుంది. అయితే మిగతా ప్లానటరీ పొజిషన్ సంబంధించినటువంటివి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది ఏంటనేటువంటి అంశాలు చెప్తుందని నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా అందరికీ కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు వృషభం వారికి ఎప్పుడైతే లాభంలో శని ఉన్నాడో, మీ ఎఫర్ట్స్ ఏవైతే ఉంటాయో ఎఫర్ట్స్కి తగ్గట్టుగా శని భగవానుడు అయితే సపోర్టివ్గా ఉన్నాడు. కాకపోతే ఎంతైనా గురువు 2లో ఉండడం అనేటువంటిది చూడ్డానికి ధనాన్ని ఇచ్చే కారకుడే, కానీ కొంచెం ఫ్యామిలీ విషయంలో, మనీ మ్యాటర్స్ విషయంలో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ కూడా వస్తాయి. 3లో గురువు జూన్ నుంచి వెళ్తున్నప్పుడు ఇక్కడ ఏంటంటే మీరు జాగ్రత్త తీసుకోవాల్సిన అంశం, కొన్ని మదర్ తరపు వాళ్ళతో చిన్న చిన్న మిస్కమ్యూనికేషన్స్ ఏర్పడతాయి. ఇది ప్రధానంగా చూసుకోవాలి. నవంబర్ వరకు వీళ్ళ పేరు మీద ఒక గృహం కావచ్చు, వాహనం కావచ్చు, ఒక ఆఫీస్ పెట్టుకోవడం కావచ్చు, ఏదైనా ఒక ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో 4లో కేతు ఉన్నాడు కాబట్టి చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడతాయి. ఆ కోర్సెస్ కానీ, ఏదైనా గృహం కానీ, వాహనం కానీ, స్థలం కానీ తీసుకునేటప్పుడు 1కి 4 సార్లు ఆ యొక్క డాక్యుమెంట్స్ ఎలా ఉన్నాయి ఏంటని చూసుకొని తీసుకోవాలి. ఈ యొక్క రాశి వారు ప్రధానంగా వృషభం వారు. ఓకే, ఇక వీరికి సంతానం సంబంధించిన విషయంలో మొదటి 6 నెలల్లో చాలా పాజిటివ్గా ఉంది, అంటే జూన్ వరకు చాలా పాజిటివ్గా ఉంది. అండ్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే సంతానం విషయంలో ఇక్కడ పాజిటివ్గా ఉంది. వివాహానికి జూన్ తర్వాత బాగుందండి, ఎందుకంటే 3లో గురువు వెళ్ళిన తర్వాత బాగుంటాడు వీళ్ళకి వివాహం విషయంలో. ఓకే, జూన్ తర్వాత నుంచి బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే నవంబర్ తర్వాత ఎటువంటి ప్రాపర్టీస్ తీసుకునే మంచిది, కానీ నవంబర్ తర్వాత మాత్రం మీరు ఎవరితోనైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే నవంబర్ తర్వాత కొంత ఆధ్యాత్మిక రంగాల్లో ఉండేటువంటి వారి పరిచయాలు ఏర్పడతాయి వీరికి. అండ్ కొంచెం విదేశీ సంబంధాలు, అంటే విదేశాల్లో ఉండేటువంటి కంపెనీస్తో వీళ్ళకి కొన్ని డీల్స్ ఏర్పడము, తద్వారా సాఫ్ట్వేర్ రంగాల్లో ఉండేటువంటి వారికి, ఏఐ రంగాల్లో ఉండేటువంటి వారికి విదేశీ కంపెనీలు, విదేశీ సంబంధించినటువంటి ఉద్యోగ అవకాశాలు కూడా దశమ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి నవంబర్ వరకు వీళ్ళకి ఈ యొక్క అవకాశాలు బ్రహ్మాండంగా వస్తాయి. మరి నవంబర్ తర్వాత ఏమిటంటే 9వ స్థానంలోకి వెళ్తున్నాడు రాహు, కాబట్టి అక్కడ నుంచి ఏమవుతుంది అంటే విదేశాలకు వెళ్ళి హైయర్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇది మనం చెప్పుకోవచ్చు. ఇక వీరికి చేసుకోవాల్సిన దేవతారాధన, విష్ణు సహస్రనామాలు ఎక్కువగా చేస్తూ ఉండాలి, చేస్తూ ఉంటే సరిపోతుంది. అండ్ శని లాభంలో ఉండడం మంచిదే. వీళ్ళకి పర్సనల్ చార్ట్లో ఎప్పుడు కూడా ఎలా అంటే, పర్సనల్ చార్ట్లో ఏ మహాదశ అంతర్దశ నడుస్తుంది, దాని తగ్గట్టుగా ఆ మహాదశ అంతర్దశనాథుడు కనుక మీరు దానం ఇచ్చుకుంటే కూడా మీరు ఈ సంవత్సర ఫలితాల కంటే మీ పర్సనల్ చార్ట్ చాలా ముఖ్యం. కాకపోతే ఈ సంవత్సర ఫలితాల్లో ఈ గ్రహాలు ఈ సమయాల నుంచి పాజిటివ్గా ఉన్నాయని చెప్పొచ్చు మనం. అది రైట్ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే. సో చూసారు కదండి, వృషభ రాశి వాళ్ళకి కొన్ని ఎక్కడెక్కడైతే కొంచెం అనుకూలతగా లేదో అక్కడ ఏం చేయాలో కూడా గురుగారు పరిహారాలు ఆల్రెడీ చెప్పేశారు. అవి చేసుకుంటూ ఉండండి, ఎవరు ఏం భయపడాల్సిన అవసరం లేదు.